ప్రధాన వక్తగా విచ్చేకాంత్ గారికి సన్మానించవలసిందిగా ఆచార్య తంగడి కిషన్రావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం గారిని పరిచయం చేయవలసిందిగా గ్యాబ్రియల్ గారిని కోరుతున్నాను. అంతర్జాతీయ భాషాభివృద్ధి పీఠం ఏర్పాటు నేటి ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన మన ఉపాధ్యక్షులు మాన్యులు ఆచార్య టి కిషన్రావు గారికి, ఆత్మీయ అతిథిగా మన మధ్యకు రానున్న విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ గారికి, నేటి కార్యక్రమానికి చేరవచ్చిన ప్రియమైన బోధనేతర సిబ్బందికి, ఇతర విశ్వవిద్యాలయాల నుండి కూడా నేటి కార్యక్రమానికి విచ్చేసిన సిబ్బందికి, అదేవిధంగా ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని మరి ప్రసారం చేయడానికి కృషి చేస్తున్నాం. ఆన్లైన్లో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే మరి ఆచార్యులకు, విద్యార్థులకు, పరిషత్ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ప్రధాన వక్త మనకు కీలకోపన్యాసం చేయడానికి మన మధ్యకు ఎంతో ఆత్మీయతతో విచ్చేసిన మా భాషాశాస్త్ర అధ్యాపకులు, ప్రముఖులు ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం గారిని పరిచయం చేయవలసిందిగా మా పీఠాధిపతి రెడ్డి శ్యామల గారు కొన్ని పరిచయ వాక్యాలు చేయమన్నారు. వారి పరిచయం నా అదృష్టంగా భావిస్తూ మరికొన్ని విషయాలు వారి గురించి చెప్తాను. భాషాశాస్త్రంలో నేనెంతో గౌరవించి అభిమానించే భాషా శాస్త్రజ్ఞులు మరి గురువర్యులు ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం గారు. వారు నా ఎంఏ రోజుల నుండి, అంటే గత 3 దశాబ్దాల నుండి నాకు పరిచయం. వారు నెల్లూరులోని కుల్లూరు గ్రామంలో జూన్ 24, 1943లో జన్మించారు. వారు ఆ గ్రామంలోనే తెలుగు మాధ్యమంలో వారి పాద్యం నెల్లూరులోని తెలుగు రాయపురంలో జన్మించి మరి కుల్లూరులో వారి ప్రాథమిక విద్య నుండి మరి ఎస్ఎస్ఎల్సి వరకు, అంటే 1957లో వారు ఎస్ఎస్ఎల్సి ముగించారు. వారు అక్కడ పూర్తి చేసిన తర్వాత మరి నెల్లూరులోని డిగ్రీ కళాశాలలో వారి పియూసి, బిఏ స్పెషల్ ఎస్వి యూనివర్సిటీ ద్వారా వారు ముగించారు. వారి బిఏ స్పెషల్లో వారి ఆప్షనల్స్ ప్రధానంగా ఇంగ్లీష్ లిటరేచర్. ఇక్కడ మనకు ఇంగ్లీష్ లిటరేచర్ మాత్రమే ఉంటుంది, అయితే అక్కడ వారికి ఇంగ్లీష్ లిటరేచర్తో పాటు తెలుగు లిటరేచర్ మరి హిస్టరీ వారికి ఉండింది. వారు దాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మరి వారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నాకు చెప్పినంత వరకు ఆర్థిక వనరులు లేవని వాటిని సంపాదించడం కోసం వారు ఆ ఊళ్ళోనే 1961 నుండి 1962 వరకు వ్యవసాయాన్ని చేసి 1962 to 64 నాగపూర్ విశ్వవిద్యాలయం ద్వారా వారి ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. ఆ తర్వాత డాక్టర్ అంబేద్కర్ కాలేజ్లో 1964 నుండి 66 వరకు, 66 నుండి 68 వరకు వివేకవర్ధిని కాలేజ్ కోటిలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారు. 1968లో వారు పీజీఆర్డి పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ డిప్లొమా, ఇప్పుడు మన ఎంఫిల్తో ఇది సమానం, అది పూర్తి చేసి 68 నుండి 69 వరకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, అప్పుడు సిఐఈ మాత్రంగానే పిలువబడేది, అక్కడ వారు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి 1969 నుండి ఫిబ్రవరి 72 వరకు ఇంగ్లాండ్లోని
యూనివర్సిటీ ఆఫ్ యోర్క్లో వారు పిహెచ్డి లింగ్విస్టిక్స్ తెలుగు ఫోనాలజీ మీద చేశారు. ఇది పూర్తి చేసుకొని వారు 1972 నుండి 77 వరకు ఇందాక ఉపాధ్యక్షులు ప్రస్తావించినట్లుగా ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి మరి డిపార్ట్మెంట్ పరంగానే ఒక కాలం పాటు యూపీఎస్సీ ఢిల్లీకి అండర్ సెక్రటరీగా వారు డిప్యూట్ చేయబడ్డారు. అక్కడి నుండి వారు మళ్ళీ 1978 నుండి 90 వరకు అంటే 11.5 సంవత్సరాలు పంజాబీ యూనివర్సిటీ పాఠశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజికల్ లింగ్విస్టిక్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి మరి అక్కడి నుండే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్కి, ఆ తర్వాత బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు ఫుల్ బ్రైట్ ఫెలోగా పరిశోధనల నిమిత్తం వెళ్ళారు. 1990లో మళ్ళీ వీరు సిఎఫ్ఎల్ హైదరాబాద్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పనిచేస్తూ అక్కడి నుండే 2002 నుండి 2004 వరకు సిఫెల్ లక్నో రీజనల్ సెంటర్కు డైరెక్టర్గా వెళ్ళారు. వీరికి ఒకే సతీమణి అని చెప్పమన్నారు. ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరి కుమారుడు చెన్నైలోని ఎంఆర్కే టైర్స్ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. కేంబ్రిడ్జ్ బయోగ్రఫికల్ సొసైటీ వారు వీరికి 1992లో ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా అవార్డును ప్రదానం చేశారు. భాషాశాస్త్రంలోని డిగ్రీలతో పాటుగా 1997లో వీరు ఎల్ఎల్బి, 2004లో ఎల్ఎల్ఎం, 2013లో లాలో పిహెచ్డి పూర్తి చేశారు. వీరు 70 సంవత్సరంలో వారి పిహెచ్డి పూర్తి చేశారు. వీరి దగ్గర 15 మంది విద్యార్థులు వారి పిహెచ్డిని, 20 మంది విద్యార్థులు వారి ఎంఫిల్ని పూర్తి చేసుకున్నారు. వీరు ప్రజెంట్ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ 100 వరకు ఉన్నాయి. ఎన్సైక్లోపీడియా ఆఫ్ లింగ్విస్టిక్ సైన్సెస్ని వీరు ఎడిట్ చేశారు. ఇవి కాకుండా సెమియోటిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అండ్ కల్చర్, ది లింగ్విస్టిక్ స్పెక్ట్రమ్ వీరు ఎడిటర్. తెలుగులో రామాయణం, కృష్ణాయనం, గీతాగానం, మంచి మాటలు, హితోక్తులు వీరి గ్రంథాలు. తెలుగులో మరి ఇంగ్లీష్లో వీరు డాక్టర్ అంబేద్కర్ ది జ్ఞానయోగి అనే పుస్తకాన్ని రచించారు. ఆధునిక తెలుగుకు వేలన కంటే వ్యాకరణం అనేది వీరి ప్రతికాంచిన పుస్తకం. వీరు ఇప్పటికీ పరిశోధన వ్యాసాలు రాస్తున్నారు. గత నెల జనవరి 22 ఐజేడిఎల్లో అంటే గత నెలనే వీరి వ్యాసం పబ్లిష్ అయింది. మరి నేను వీరింటికి వెళ్ళి వీరిని ఈ సమావేశానికి రావాల్సిందిగా కోరుతున్నప్పుడు వీరు ఇండియన్ లింగ్విస్టిక్స్కి ఒక వ్యాసాన్ని రాస్తూ పూర్తి చేశారు. మరి మన పరిశోధక విద్యార్థులందరికీ మరి వీరు ఎక్స్టర్నల్ గైడ్గా, ఎక్స్టర్నల్ సూపర్వైజర్గా ఎన్నో రీసెర్చ్ గ్రంథాలు మరి సూపర్వైజ్ చేశారు. వీరు మన మధ్యలో ఉండడం ఎంతో మరి మనం గర్వించదగిన విషయం. వారి దేవుడు ఆశీర్వదించి రానున్న సంవత్సరాల్లో కూడా భాషాశాస్త్రంలో వారిని ఇంకా ప్రఖ్యాతిగా వాడుకోవాలని మనసారా కోరుతూ మరి ముగిస్తున్నాను. గుడ్. పని చేస్తుందా? ఉపాధ్యక్షుల వారికి, మిగతా ఆచార్యులకు అందరికీ నమస్కారం. పసివాళ్లకు ఆశీర్వాదం. నా తోటి వారందరూ అంతకన్నా నాకన్నా అందరూ చిన్నవారే ఉంటారు కాబట్టి స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. విద్యార్థులకు మాత్రము ఒక మాట చెప్పి నా అసలు విషయంలోకి వస్తా. తోడి మానవులతో ప్రవర్తించే విధానంలో సౌమ్యత ఉండి తీరవలయం. కానీ విద్య గురించి ఆలోచించేటప్పుడు సౌమ్యత ఇసుమంత కుదరదు, అగ్రెసివ్గా ఉండాలి. ఆలోచన పద్ధతిలో మాత్రం ఇసుమంత సౌమ్యత కూడదు. నేను మా వారితో లింగ్విస్టిక్స్ చెప్తుంటా,
హాలిడే దేవుడు కాదు మనిషే, చామ్స్కీ దేవుడు కాదు మనిషే, పాణిని దేవుడు కాదు మనిషే, పతంజలి దేవుడు కాదు మనిషే, భర్తృహరి దేవుడు కాదు మనిషే, మనం మనుషులమే. వాళ్ళకెవ్వరికీ మనం తీసిపోము. విద్యార్థులలో ఆ కాన్ఫిడెన్సు, ఆ నమ్మకం బాగా పెంచుట మన బాధ్యత. నేను చాలా జనరల్గా చెప్తుంటా, విద్యార్థులు సరిగా చేయకపోతే తప్పు, నగలు చేసేవాడిని, వాళ్ళు బంగారు. విద్యార్థులు బంగారు, ఉపాధ్యాయులు నగలు చేసేవాడు. ప్రవర్తనలో లోపం ఉన్నా, చదువులో లోపం ఉన్న తప్పు మాది. ఏమంటే మీకు అసలు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా. ఏమిటి అదంతా నువ్వు ఆ పుస్తకం చూసి రాయరాదు. ఎవరా టీచరు, ఎవరా సూపర్వైజరు? బాగా చక్కగా కుదిరాడు ప్రొఫెసర్ గిల్ పటియాల్లో. ఏదో ఇది నేను చదువుతానయ్యా, నువ్వేం చెప్తున్నావు? హీ వాస్ వెరీ క్లియర్. ఓ చామ్స్కీ ఐ కెన్ రీడ్, బట్ వాట్ ఆర్ యూ సేయింగ్? తినేవాడు జనాలు పిల్లల్లో. అప్పుడు ఎగ్జామినర్స్ చండీగఢ్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఒకనేవాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్ కాపీలు అండి, ఒక్క మీ డిపార్ట్మెంట్ తీసేస్తే ఒరిజినల్. ఏమిటంటే గిల్లు గారు ఆ విషయంలో కడు దుర్మార్గుడు. ప్రకాశం, డోంట్ వరీ అబౌట్ హాలిడే, లెట్ దెమ్ సే వాట్ దే వాంట్ టు సే. అది మాత్రం దయచేసి పిల్లలకు. అందులో గొప్ప విషయం ఏంటంటే మీరున్నది మీ యూనివర్సిటీలో. తెలుగు వాడికి తెలుగు యూనివర్సిటీ సొంత యూనివర్సిటీ. అది నేను అనుభవించా ఇటీవల. ఒక 2-3 monthsలో ఇంగ్లీష్ పుస్తకం రాశా, ఇంగ్లీష్లో. తర్వాత 2 monthsలో తెలుగులో రాశా. అప్పుడు అర్థమైపోయి తెలుగులో రాసినప్పుడే నాకు వేరే ఏమనుకోకండి, ఫుల్ కిక్ తెలుగులో వచ్చింది. ఇంగ్లీష్లో రాలా. కిక్ అంటే వేరే అర్థం కాదు, బట్ ఇంగ్లీష్లో ఠీక్ అయ్యి, ఇట్ వాజ్ ఆల్ రైట్, హీరో కప్లేట్ బై. బట్ తెలుగులోనా మధురముగా ఎంతో ఆనందమయంగా, వారిని బండి వెయ్య బృజు కోసం ఎంత ఇంగ్లీషు వేషలేసినా తెలుగే. నీ మాటే. లంబాడీ భాష ఇంట్లో మాట్లాడేవాడికి లంబాడీ భాషే అతని భాష, మరాఠీ వాడికి మరాఠీ భాష అతని భాష. కాయసాలు ఏమన్నా కాయ భయ్యా, నీ భాష పట్ల నీ గౌరవం ఉండాలి. ఫస్ట్ నీ పట్ల నీ గౌరవం ఉండాలి. నీవు అనుకున్నది నువ్వు సాధించగలవు. అతను ఏం చెప్పాడు కనుక్కో. అతను ఏం చెప్పాడు కాదు, ఈ సబ్జెక్టు గురించి నువ్వేం చెప్తావు. పుస్తకాలు చూడ, పుస్తకాలు కాదు, ముందు ఫస్ట్ ఆలోచించు. పేరు చెప్పను, నేనేదో అన్నా, ఈ పదం ఎవరు వాడారయ్యా? నువ్వెట్టు వాడతావు? ముందు అమెరికన్స్ వాడాలా, తర్వాత మనం వాడాలి. అది బానిసత్వము. సో మీ విద్యార్థులకు నేను చెప్పేది, బీ అగ్రెసివ్ ఇన్ అకాడమిక్ మ్యాటర్స్, అదర్వైజ్ బీ సాఫ్ట్ టు యువర్ టీచర్స్, సాఫ్ట్ టు యువర్ పేరెంట్స్, పెళ్ళైతే సాఫ్ట్ టు యువర్ హస్బెండ్స్ అండ్ వైఫ్స్. బీ స్వీట్, బట్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి నో స్వీట్నెస్, ఓన్లీ కర్. అప్పుడే యూ కెన్ డూ వండర్స్. నా సబ్జెక్టు పోతా. థ్యాంక్ యూ. నాకు ఎంత బాధ వేస్తుంది స్టూడెంట్స్ టీచర్స్ మిస్గైడ్ చేస్తే. తప్పంతా మాదే అవుతుంది, టీచర్లది కాదు, స్టూడెంట్స్ కాదు, మన వాళ్ళది. అచ్చా, ఇక్కడ ఒక విచిత్రం ఉంది ఈ సబ్జెక్ట్. మా వాడు ఏం చేశాడంటే, మా ఏప్రిల్ మెటీరియల్ తెప్పి పంపించాడు చదవమని. అంటే ఇవాళకి అసలు సబ్జెక్ట్ ఏమిటి? ఇది యునైటెడ్ నేషన్స్ వాళ్ళ కాన్సెప్ట్ కదా, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. సంతోషం. కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక టాపిక్ ఇస్తారు. పంపించారండి చాలా సిన్సియర్గా. నేను సిన్సియర్ ఫాలో కావాలి కదండి. యూజింగ్ టెక్నాలజీ ఫర్ మల్టీలింగ్వల్ లెర్నింగ్. ఆ మల్టీలింగ్వల్ లెర్నింగ్కు సరి అయిన భావము తెలుసుకున్నటకు ఐ వెంట్ టు గూగుల్. ఈ మల్టీలింగ్వల్ కాన్సెప్ట్ ఎందుకు వాడారు, ఎలా వాడాడు అంటే, ఒకసారి మీరు అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత పని సరిగ్గా చేయలేదండి,
ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఇక్కడ టెక్నాలజీ అర్థం కావాలి, మల్టీలింగ్వల్ లెర్నింగ్ అర్థం కావాలి. కాస్త కష్టపడ్డాను. దేవుడి దయ వల్ల మంచిది ఏమైందంటే, ఇంతకుముందే నేను మదర్ టంగ్ ఎడ్యుకేషన్ గురించి 2-3 వ్యాసాలు రాసి పబ్లిష్ చేస్తున్నా. అవన్నీ వెనక్కి తెచ్చుకొని నిన్న ఇవాళ కూర్చొని పనిచేశాను. సో నేను కుదుర్చుకున్న విషయాలు మటుకు చెప్తాను. మధ్య మధ్యలో ఇంగ్లీష్ వాడితే క్షమించండి, ఇంగ్లీష్ వాడకూడదు. బట్ అంటాడుగా ఆదత్తే మజబూర్ హై, ఆదత్తే మజబూర్ హై, క్యా కరే. అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మన వాళ్ళు అక్క హిందీలో ఏమంటారండి? దీది, హిందీలో దీది. సోదరికి బెహన్. కానీ తెలుగువాడి సోదరి వేరు, హిందీ పంజాబీ వాళ్ళ బెహన్ వేరు. అది తెలుసుకుంటేనే భాషలు వచ్చినట్టు, లేకపోతే రానట్టే. నా మేనత్త కూతురు నాకు సోదరా కాదు కదండి, మరదలు. కాస్త వయసు పెద్దది వదిన. నా మేనమామ కూతురు మరదలు, వయసు పెద్దది వదిన. అవునండి. బట్ హిందీ వాడికి పంజాబీ వాడికి బెహన్. ఈ రెంటిని అర్థం చేసుకోవాలి. నేను ఇది ఇటీవల కొత్తగా మొదలుపెట్టా. పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో పశ్యంతిలోనే తేడా వచ్చేసింది, మారిపోయింది. ఓ పంజాబ్లో మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడా? ఏ క్యా యార్, బహన్ సే షాదీ కైసే కర్ దియా? క్యో? పుపేరి బహన్. మామ కూతురు మమేరి బహన్, చిన్నాయన కూతురు చచేరి బహన్, పిన్నమ్మ కూతురు మౌసేరి బహన్. బహన్ బహన్. అది దాల్దన్నట్టు మూబోలే బహన్ అని ఉంటుంది పంజాబ్లో. ఒకసారి ఎవరినన్నా బహన్గా గుర్తించావంటే నీ జీవితం అంతా బ్రదర్ పని చేయాలి. ఓ మేరీ మూబోలే బహన్. వెరీ కమిటెడ్. పంజాబ్ ఈజ్ వెరీ పెక్యూలియర్ అండ్ మార్వెలస్ ల్యాండ్. సో మనకేంది, మరదలు కాన్సెప్ట్ వేరు, సిస్టర్ కాన్సెప్ట్ వేరు. ఆ సిస్టర్ మొదలు పెట్టండి. కజిన్ ఎవరండి? చిన్నాయన కూతురు కజినే, చిన్నాయన కొడుకు కజినే. మేనత్త కూతురు కజినే, మేనత్త కొడుకు కజినే. ఇదేంటిది? నాకు బిగినింగ్లో పెద్ద సమస్య ఉండేది. మా మేనత్త కొడుకు ఉండేవాడు, పరిచయం చేయడానికి కజిన్ చేయాలా, కానీ వాడు బావా. కజిన్ అంటే అన్న తమ్ముడు. అందుకని మా అమ్మ శుభ్రంగా ఒరే వాడు కజిన్ అని రాలేదు. ఏమంటే కజిన్ అంటే ఇంత కన్ఫ్యూజన్ వాడు. సో అన్న సొంత అన్న కదా కజిన్ అన్న. సో ప్రతి కల్చర్లో మనము మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకోగలము, మేనమావ కూతుర్ని చేసుకోగలం కాబట్టి బెహన్ అనే మాట వాడం. వాడు చేసుకోరు కాబట్టి వాడతారు. సో బెహన్ సిస్టర్ వన్ అండ్ ద సేమ్ నహీ, సోదరి వన్ అండ్ ద సేమ్ నహీ. వాడు ఏంటి అఖండలు ఎప్పుడు దట్స్ డిఫరెంట్, అది వేరు, ఇది బోత్ ఆర్ నాట్ ది సేమ్. సో మనము ఈ మన తమాషా ఏంటంటే, బెహన్ అనే కాన్సెప్ట్కు మన మధ్యమ పశ్యంతులోనే తేడా, పంజాబీ వాడి మధ్యమ పశ్యంతులోనే తేడా. కేవలం వైఖరి కాదు. కజిన్ అంటే ఏ కజిన్? క్రాస్ కజిన్. మేనమావ కూతురు అమ్మ అన్న, మేనత్త కూతురు నాన్న సిస్టర్, క్రాస్ కజిన్. సో దే రైట్, ఇన్ సమ్ కేసెస్ క్రాస్ కజిన్స్ దే మ్యారీ. నాట్లో హౌ కెన్ యూ డూ ఇట్ అంటాడు. హౌ కెన్ యూ డూ ఇట్? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన మేనత్త కూతురు మేనమావ. కనుక మనము ఒక భాషను తెలుసుకునేటప్పుడు దాని కల్చరల్ వాల్యూ తెలుసుకోవాలి. దానికనే సిమాంటిక్స్ ప్రాగ్మాటిక్స్ అని వాడతామే. ప్రాగ్మాటిక్స్ అంటే మన కాంటెక్స్చువలైజ్డ్, ప్రకరణతో కూడే వస్తువు. ఆవు, పశువులు,
పాలు ఇస్తుంది, పాలకు డొమెస్టికేట్ చేసుకుంటాం, అంతా ఉంది. సాధు జంతువు నీ అబ్జర్వేషన్. పూజనీయము అనేది కల్చర్ స్పెసిఫిక్. ఆవరణంగానే పూజనీయం అన్నాం, యూ కెనాట్ ట్రాన్స్లేట్ as cow. ఆవును ట్రాన్స్లేట్ చేయొచ్చు, బట్ సేక్రెడ్ అనే మాట వచ్చేటికి కల్చరల్ డిఫరెన్స్. అక్కడే సిమాంటిక్ వర్సెస్ ప్రాగ్మాటిక్. పిచ్చోడా, భార్యలన్నీ తండ్రివి కావు, భార్యలన్నీ తాతవు కావు, భార్యలన్నీ ముత్తాతవు కావు, ఇన్ని కవరు చంపేసేవారు అన్నాడు. We should be grateful to our wives because they make us fathers. That is complete. వచ్చింది థింకింగ్ లో. ఇది నా వైఖరి లోపల చేంజ్ అయిపోయింది. కనుక ప్రతిదానికి ఒక డెప్త్ పరుచుకోవాలి. అప్పుడే మనం భాష యొక్క విలువ తెలుసుకుంటాం. ఆ భాష విలువ తెలియడం కోసమే మన చదువు బిగినింగ్లో పునాది భాషలో జరగవలయను. దాన్ని మాతృభాషను, అమ్మనుడను, ఇంకొకటను, మదర్ లాంగ్వేజ్ను ఏదన్నాను. కానీ ఈ సబ్జెక్ట్ ఏంది? మల్టీలింగ్వల్ లెర్నింగ్. అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఒకటి తెలుసు, అన్ని మాతృభాషలో జరగవు. అప్పుడు ఏం చెయ్యాలా? బిగినింగ్లో అన్ని మాతృభాషలో నడిపి అవసరం వస్తే వేరే భాషలో తీసుకొచ్చి దీన్ని పోగొట్టుకోకుండా కంటిన్యూ చేయమంటున్నాడు. ఢిల్లీలో ఏం చేసేవాళ్ళంటే ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఉండేది. నేను వాళ్ళ స్టాండర్డ్స్ కమిటీ కూడా చైర్మన్ ఢిల్లీలో. నా పిల్లలు అక్కడ చదువుకున్నారు. క్లాసులో టీచరు యాజ్ ఎ ప్రిన్సిపల్ డబుల్ మీడియం ముందు 15 నిమిషాలు తెలుగులో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అవగాహన ఏర్పడిన తర్వాత ఇంగ్లీష్లోకి పోయేవాళ్ళట. సేమ్ థింగ్, అదే విషయాన్ని మళ్ళీ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళట. ఏమంటే ఈ ఢిల్లీలో మిగతా స్కూళ్ళతో కంపేర్ చేసుకోవాలి కదా, మేము పరీక్షలు రాయాలి కదా. కంప్లీట్ తెలుగు ప్రతి సబ్జెక్టులో క్లాసులో 50% తెలుగులో చెప్పి తర్వాత 50% టైము ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళట. దిస్ వాట్ దే సే. చదివే రెండు భాషలు ఉన్నప్పుడు అటు ఇటు పోగలగాలి, పోగొట్టుకోకుండా ఉండాలి. అది దీస్ ఆర్ స్ట్రాటజీస్. ఏంటంటే పరిస్థితులను బట్టి మనం స్ట్రాటజీస్ మార్చుకోవాలి. ఈ విషయంలో మాట చెప్తానండి, వెధవి ఇంగ్లీషు తింటుంది మన వల్ల. నేను జనరల్గా క్లాసులో జోక్స్ ఎక్కువ ఇస్తుంటాను. ఆయన నువ్వు గుళ్ళో పూజారం కావాలంటే నీకు ఉపనయనం కావాలి కదా, చర్చిలో పాస్టర్ కావాలంటే బ్యాప్టిజం కావాలి కదా. గట్లనే ఒక మాట ఇంగ్లీషు మాట కావాలి అంటే దానికి బ్యాప్టిజం కావాలి. ఏం తెలుసు? అది స్ట్రెస్ ప్యాటర్న్. మన భాషలో ఈ స్ట్రెస్ సమస్యలు లేవు. మనది సిలబుల్ ప్యాటర్న్. ఆ వాడు అట్టు కాదు, ఫస్ట్ స్పెల్లింగ్ చూడంగానే స్ట్రెస్ ఎక్కడో చూసుకుంటాడు. నేను ఇంగ్లాండ్లో ఎంటర్ అయినా లెబొరేటరీ మా డిపార్ట్మెంట్లో. ప్రాక్షాం PRAKSAM ఏం చేశాడు? స్ట్రెస్ అని శామ్ మీద పెట్టాడు. ప్రాక్షాం అంతము సిలబస్ నో స్ట్రెస్, అంతము సిలబస్ కొంచెం స్ట్రెస్. ప్రాక్షాం I said no, I am ప్రకాశం. స్ట్రెస్ ఆన్ ది సెకండ్ సిలబుల్. I said why? అది లేని బ్యాప్టిజం కాలేదు కదా. రష్యన్లోను ఇంగ్లీష్లోను ఆ స్ట్రెస్ ఎక్కడుందో తెలియకపోతే యూ కాంట్ డూ జస్టిస్. స్ట్రాటజీ సంతోషమే కదా, ఐసి యాడ్ చేయి. స్ట్రాటజిక్ అన్నాం అనుకో, ఆ ఇంగ్లీష్ మాట్లాడడానికి అర్థం కాదు. స్ట్రాటజిక్ అనాల. స్ట్రాటజిక్. అయ్య బాబోయ్, ఏం చేస్తాం? వాడు స్ట్రెస్ ఆన్ ద సిలబుల్ బిఫోర్ ఇక్. స్ట్రాటజీ, స్ట్రాటజిక్. అకాడమీ, academic. Biography,
బయోగ్రఫీ, బయోగ్రాఫిక్, ఫోటోగ్రఫీ, ఫోటోగ్రాఫిక్. రామ తప్పదు కదండి. ఆ భాష నేర్చుకుంటే అవి తప్పవు. అందుకని ఎక్కువ అమెరికాలో ఉండి ఇండియాకు వచ్చిన వాళ్ళు కొందరు తెలుగులో మాట్లాడుతూ చూడండి వాళ్ళ బాధలు. తెలుగులో కూడా స్ట్రెస్ తేవడానికి ప్రయత్నిస్తారు. కుదరదు. ఇక్కడ అన్ని సిలబుల్స్ సేమ్ ప్రాణం పొయ్యాల. అది మనకు అర్థం కావాలి. ఇంకొక తమాషా ఉంది. మనకు తెలియకుండా కొన్ని తమాషాలు జరుగుతుంటాయి. సగం సగం వినపడుతుందా? సగం సగం గంప గంప గంపలో ఉన్న గాకు సగం కు తేడా ఉంది వైఖరిలో. మధ్యమంలో లేదు. మధ్యమంలో సేమ్గా అంటే ఫోనిమిక్గా అదే అలోఫానిక్. అందుకనే ఎడ్వర్డ్ సపియర్ చెప్తున్నాడు, ఫోనీమ్ ఈజ్ సైకలాజికల్ యూనిట్. ఇది మధ్యముకు సంబంధించింది. ఇప్పుడు తమిళియన్స్కి మలయాళీలు కానీ నా స్టూడెంటే ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే కరీంనగర్. కరీంనగర్ కహా? కరీంనగర్. నా పేరు ప్రకాశం పలకరావు. 2 అచ్చుల మంచి చెప్తుందండి. ప్రకాశం కొందరు, ప్రకాశం కొందరు, ప్రహాసం కొందరు. మీరు అది తప్పు కాదు అంటే వైఖరిలో వాళ్ళ అనాలిసిస్. ఇప్పుడు అమర్ ఈజ్ అమర్ బెంగాలీ. మరాఠీ తెలిసిన వాడికి తెలుసు. కానీ మనం అందనుకుంటా అన్ని భాషల్లో కాదండి. మరాఠీ మీదే ఆ ఈజ్ ఓపెనర్, నాట్ జస్ట్ లాంగ్ ఓపెనర్. ఇది క్లోజర్. కాయిదాలు కాయిదాలు. ఒక భాష నేర్చుకున్నప్పుడు దాంట్లో ఉన్న వైవిధ్యాలన్నీ తెలుసుకోవాలి. లేకపోతే మహమ్మద్ రఫీ కొన్ని తెలుగు పాటలు పాడాడు, 1-2. ఆయన తెలుగు వాడు కాదు అని తెలిసిపోతుంది. వేరే లతా మంగేష్కర్, ఆశా భోంస్లే దే ప్లే దే డ్రామా వెల్. ఆశా భోంస్లే చెప్పింది మాట, మేము మొదటి నుంచి సంస్కృతి బాగా నేర్చుకున్నాము, అందువల్ల ఏ భాష అయినా ఈజీగా పికప్ చేస్తాము డిఫరెన్స్. దే డిపెండ్ ఓన్లీ ఆన్ మరాఠీ. పిక్చర్ క్యాప్చర్ కాదు. 2-3 భాషలు నేర్చుకున్నప్పుడే ఈ డ్రామా అంతా వస్తుంది. సరే, ఈ టెక్నాలజీ ఏంది? మన స్కిల్స్, నైపుణ్యాలు. చాలామంది సాఫ్ట్ స్కిల్స్ అంటాడు. నేను చెప్తాను నాయన, తమాషా అండి. సాఫ్ట్ స్కిల్, లైఫ్ స్కిల్స్ లెక్చర్లు ఇస్తాడు. నేను కొందరిని అడిగా, నేను ఎప్పుడు హార్డ్ స్కిల్సా నేను ఎప్పుడు వెళ్ళలేదండి చెప్పా. చక్కటి పులిహోర చెయ్యాలంటే బియ్యం ఉండాలా, చింతపండు ఉండాలా, మిరపకాయలు ఉండాలా, మీకు కాస్త ఆశ, మీ కోరిక ఎక్కువైతే ముంతమామిడి పప్పు, అదే కాజు ఉండాలా. ఎలా చేయడం ముందు అసలు వస్తువులు ఉండాలి కదా. ఆ వస్తువులే హార్డ్ స్కిల్. అమ్మో చూసారా, ఇంగు ఎలా వెయ్యాలనేది సాఫ్ట్ స్కిల్, ఇంగు హార్డ్ స్కిల్. నేను భీమవరం మేము లెక్చర్ ఇచ్చా. కొందరు మొగుళ్ళు పాపం మంచోళ్లే, అమాయకులనాలో అజ్ఞానులనాలో ఆలోచించిన వాళ్ళు. ఒక 3 పూలు కొంటాడు బయట, ఇంటికి పోతాడు, ఆ పూలు ఆ టేబుల్ మీద పడేస్తాడు. అట్టు కాకుండా పూలు తీసుకుపోయి భార్య చేతికి ఒక చిన్నువు పడి, అది సాఫ్ట్ స్కిల్. పూలు వచ్చి హార్డ్ స్కిల్. ది మటీరియల్ యూ హ్యావ్ ఈజ్ ది హార్డ్ స్కిల్. హౌ యూ ప్రెజెంట్ ఇట్ ఇస్ ది సాఫ్ట్ స్కిల్. సో ముందు అసలు మనకు తెలియాల. ఇంగ్లీషులో కాయాల పలుకుతారు, కిల్. ఇఫ్ సే కిల్ 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 కిల్, ఇట్ షుడ్ బి కిల్. వత్తాలండి, మహాప్రాణం లెవెల్లో వత్తాల. బట్ రాసేది ఒట్టికే. అక్కడ వైఖరిలో మహాప్రాణం వేరుగా,
మా అల్ప ప్రాణం వేరుగా ఉండొచ్చు, కానీ మధ్యమంలో ఒకటే. ఇట్ ఈస్ ఓన్లీ కిల్ స్కిల్, డోంట్ కిల్ యువర్ స్కిల్. అదేమండి రెండు కేలు కిల్ స్కిల్ అని రాదు అంటే ఉమ్మి పడుతుంది మన మీద తప్ప రాంగ్ ఇంగ్లీష్ అవుతుంది. అది ఈ టెక్నిక్స్ అంతా నేర్చుకోవాలండి. అది తెలుగు కానీ ఏ భాష అన్నా కానీ. తెలియకపోతే అందరూ నేర్చుకున్నట్టు కాదు, అది అయిపోయిందా. ఇప్పుడు అది కూడా టెక్నాలజీలో ఈ స్కిల్స్ కాన్సెప్ట్ అంతా రావాలి. అది బోనిచ్చి ఇప్పుడు కొత్తగా నాకు కొత్తే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఐ వాజ్ ఎడిటర్ ఆఫ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ 1 to 5. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ స్మార్ట్ ఫోన్స్ విత్ దెమ్. అందరికీ తెలుసు ఈ ఫోన్స్ ఎలా వాడాలో, వీడియో ఎలా వాడాలో. నాకేమీ లేదు, నా దగ్గర చిన్నపాటి ఫోన్ ఉంది, ఓన్లీ హలో అనడానికి. పల్లెటూళ్ళల్లో కూడా ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. డోంట్ అండర్ ఎస్టిమేట్. మన వాళ్ళకు తెలియదని భ్రమపడకండి. అవన్నీ వాడుకునేది పార్ట్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు కొత్తది నాకు కొత్త అమ్మా, నేను నేర్చుకున్నాను ఏంటిది గూగుల్ ట్రాన్స్లేషన్ అట. గో టు గూగుల్ ట్రాన్స్లేషన్, గివ్ ఏ మెటీరియల్, ఇట్ కమ్స్ అవుట్. ఎందుకు ఇది ఈ టెక్నాలజీ మనకి ఏం అవసరం అంటే, ట్రాన్స్లేషన్ వల్ల, అనువాదం వల్ల, అనుసృష్టి వల్ల, అనుకృతి వల్ల ఈ పదం యొక్క విలువ తెలుస్తుంది. మనం ఒక పదం తెలుసుకుంటున్నామంటే ప్రియమైన, తెలుగులో రెండు ఉన్నాయి. ప్రియమైన, క్లోజ్ టు యువర్ హార్ట్. ఇంకోటి ప్రియమైన అంటే ధర ఎక్కువ. బై ఛాన్స్ ఇంగ్లీష్లో కూడా డియర్ కా మీనింగ్ ఉంది, డబుల్ మీనింగ్ ఉంది. ప్రతి భాషలో దొరక్కపోవచ్చు, ఏం చేస్తాం, ఏం చేయలేవు. అయిన తమాషా, నేను ఒకసారి నెల్లూరు వాడిని, పల్లెటూరు వాడిని, సో నెల్లూరు స్టైల్లో మాట్లాడతా. కాఫీ చాలా బాగున్నాయి అన్నా. గుంటూరామ, సిఐలోనే గుంటూరామ, ఏమిటండి చదువుకున్న వాళ్ళు మీరు లెక్చరర్ అన్నారు, తప్పు మాట్లాడుతున్నారు. ఏమైందమ్మా, కాఫీ సింగులర్ అండి, ప్లూరల్గా ఎట్ట వాడతారు. ఉరికి పెట్టాయి, కాఫీ బాగుంది అనాలట. అమ్మా మేము ఎప్పుడు బాగున్నాయి అంటాం. అంటే నామాండలికంలో అది బహువచనము, అన్య మాండలికాల్లో ఏకవచనము. నేను అందరూ జోకేస్తుంటారు. 50 సంవత్సరాల క్రింద మీరు మా ఊరికి వచ్చి గేదె పాలు కావాలండి అంటే మా వాళ్ళు ఏదో జిల్లేడి పాలు మర్రి పాలు అనుకుంటారు. మాకు గేదె అనే పదం తెలియదు, బర్రె. చాలామందికి తెలియని వస్తువు ఏంటంటే ఎనుము రాయలసీమలో, నెల్లూరులో బర్రె, తెలంగాణలో బర్రె. మీరు పర్సెంటేజ్ తీసుకుంటే ఎక్కువ మంది అనేది బర్రె, గేదె అనే వాళ్ళ నంబర్ తక్కువ. కానీ కొందరి దృష్టిలో అదే ఉత్తమమైన పదము. ఏం లేదమ్మా, అన్ని పదాలు ఒకటి, మనకు పాలు ఇవ్వాలా, పాలు ముఖ్యం. కానీ విచిత్రం ఏం తెలుసా, చిత్తూరు నుంచి ఎక్కడికైనా రండి, మరీ చిత్తూరు దగ్గర తమిళ దగ్గర తప్ప పాలు బహువచనము. దానికి సృష్టించారు ఏకవచనం. బాయి దాగరా, పసిబిడ్డకు పెట్టేటప్పుడు బాయి దాగరా, బాయి ఏకవచనము, పాలు నిత్య బహువచనము. అందుకనే పావురాయి, రాయి రాళ్ళు, పావురాళ్ళు. పావురం, పావురాలు. సేమ్ పిజిన్, పావురం అంటారు, పావురాయి అంటారు. దానిపై బహువచనం మారిపోతుంది. అందుకని క్లాసుల్లో పాఠాలు చెప్పేటప్పుడు ఈ వివరాలు తీసుకొస్తే పిల్లలకు ఆనందం. నిజమే, మా పక్కింటోళ్ళు తిన్నగా అనరా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తిన్నగా అంటే తెలియదు, నేరుగా నెల్లూరు అని కదా, 57, 58, 59 వేసవి కాలంలో విజయవాడ పోయినా, ఏదో అడిగితే తిన్నగా పొమ్మన్నాడు. నేను పరిగెత్తడం లేదు, ఎందుకు
తిన్నగంటే నేను అనుకున్న చిన్నగా అని నేను పరిగెత్తడం లేదే. తిన్నగంటే మా పంజాబీలో సిద్ధ సూటిగా మా నెల్లూరు అంది నేరుగా పో, నేరా పోయా. తమిళ టచ్ కాస్త ఉంటుంది, ఏమి కాదన్నాం. బట్ దేనిని తక్కువ చెయ్యరాదు, ఏ భాషను తక్కువ చెయ్యరాదు, ఏ మాండలికమును తక్కువ చేయరాదు, ఏ పద ప్రయోగమును తక్కువ చేయరాదు. ఇఫ్ యూఆర్ ఎ గుడ్ మ్యాన్, ఇఫ్ యూఆర్ ఎ గుడ్ ఉమెన్. లేదండి నా ఇష్టం అండి, తిట్టానండి, తిట్టుకోయా, నాదేమైంది. అక్కడ పాయింట్ ఏంటంటే ఇది మల్టీ లింగ్వలిజంలో యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ మల్టీ డైలెక్టలిజం, మల్టీ రిజిస్టరలిజం. దేనిని తక్కువ అంచనా వెయ్యరాదు. వేశావంటే యు ఆర్ నాట్ సైంటిఫిక్, యు ఆర్ అన్సైంటిఫిక్. వాటి ఇదేదో మాట ఎందుకు విద్యానగర్లో మా పక్కింటి వాళ్ళు అతను నాకు తెలవదు అన్నాడు. తెలవదేంది, తెలియదు కదా, ఇది సరిగ్గా తెలుగు రాదు, పైన గోదావరి అంటున్నాడు ఏంటి అని నేను లోపల కొనుక్కున్నా. తర్వాత వింటున్నా లింగ్విస్టిక్స్ అడ్డం వచ్చింది. తొందరపడుకున్న ఆయన కలవదని అంటావు కదా, అది కరెక్ట్ అయితే తెలవదు ఎందుకు కరెక్ట్ కాదు టక్కున మూసుకున్నా. అది సైంటిఫిక్ స్పిరిట్. Scientific spirit is data oriented. That's what Dr. Ambedkar always says. Don't go by emotion, go by logic. ఆయన జల్లిగా కోప్పడతాడు, ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. వాట్ ఇస్ ది డేటా? గో బై లాజిక్. కలవదు కరెక్ట్ అయితే తెలవదు కరెక్టే, నేను వాడకపోతే ఏంటంట ప్రమాదమా? సరే, ఈయన మా సోదరుడు ఉన్నాడు ప్రభాకర్, నా ఫ్రెండు. అది ఏందో పాప చేకూరు రామారావు కూడా వాడేవాడు. అద్భుతం అనే మాట కామన్గా వాడతాడు ఆయన. చాలా అద్భుతంగా ఉందయ్యా ఇది సాంబార్ గింబారు, నేను వాడిను, చాలా బాగుందంట. నా వాడుకలో దాన్ని యాక్టివ్ కాంపిటెన్స్, యాక్టివ్ వొకాబులరీ అంటారు. నా రెగ్యులర్ వాడుకలో, నిత్య వాడుకలో అద్భుతం అనేది ఇటువంటి వాటికి వాడినాం. అద్భుతం అంటే ఎన్టీ రామారావు, సీతారామ కళ్యాణ్లో ఏంది నీ రాజనుడి ఇక్కడికి రాడు సుందరి, ఇక నీకు ఈశ్వరుడైనా జీవితేశ్వరుడైనా ఈ లంకేశ్వరుడు, దాన్ని అద్భుతం అంట. ఈ సాంబార్ను రసాన్ని అద్భుతం అంటాడు. తర్వాత చూసా చాలామంది అంటారు. దట్ మీన్స్ వాళ్ళ యాక్టివ్ వొకాబులరీ వేరు, నా యాక్టివ్ వొకాబులరీ. అద్భుతం అంటే మీనింగ్ అర్థమైంది, మీనింగు మిథునంలో అద్భుత అది అర్థమవుతుంది, కానీ వాడను. నాకు అద్భుతం, నేను ఎక్కువ తెలుగు వాడతానేమో, చాలా బాగుందంట, ఒక్కోసారి అది బ్యూటిఫుల్ అంట. బట్ అద్భుతం అనేది కాస్త లెవెల్ పెద్దదైతేనే. సో మనం అవతల వాళ్ళ వాడుకను గ్రహించాలా, గమనించాలా. అది ప్రమాదం. ప్రమోదానికి అది కృష్ణమూర్తి గారు జోకేస్తారు. కుమారస్వామి రాజా అని ఉండేవాడు అన్నామలైలో. ప్రస్తుత గారు ఇక్కడ ప్రమాదం ఇక్కడ ఏమిటి, నేను డేంజర్ అంటే మీరు కాదు సార్, మా తమిళ ప్రమాదం సార్ ఇది. ప్రమాదం ఈజ్ వర్షన్ ఆఫ్ ప్రమోదం. అది ఎందుకంటే రకరకాల కష్టాలు ఇవి. అందుకని ఈ భాషను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత మేము అవ్వ అంటాం, ఇక్కడ మీనింగే మారిపోతుంది. నాయనమ్మ అవే మా నెల్లూరు జిల్లాలో పల్లెటూళ్ళలో. అమ్మమ్మను అమ్మమ్మ అంటాం, కొందరు జేజమ్మ అంటారు, కొందరు జేజ్ అంటారు, రకరకాల. ఎందుకంటే మా ఊళ్ళో 2-3 కుటుంబాల్లో అన్నాన్ని వన్నం వన్నం ఓన్లీ ముగ్గురు అయితే అనకూడదు, కానీ అడగండి ఏ కాస్ట్, ఒకటే కాస్ట్ వాళ్ళు, ఆ 3 ఫ్యామిలీస్ వన్నం అనేవాళ్ళు. కానీ చక్కటి తెలుగు మాట మేము చాలామంది వాడేవాళ్ళు బువ్వ. మేము బువ్వ పిల్లోడికి పెట్టి పెడతాం, కానీ వాళ్ళు శుభ్రం బువ్వ రెగ్యులర్ పడితే మేము అన్నం వాడతాం. సో దీన్ని బట్టేంది, మనం వాడుకలను అర్థం చేసుకోవాలా, వాడుకలను కంపేర్ చేసుకోవాలా. మన మాట ఇప్పుడు ఎందుకండి ద్వితీయ విభక్తి, చతుర్థి విభక్తి ఉన్నాయి కదా. అంటే అందరూ చేస్తారు కాదు, పెద్దనాలు పెట్టినప్పుడు కుంచితో ఇటు కొట్టమంటాడు, అవతల చెయ్యని. అయ్యా అలా తాకించంటే పోలా, అతనికి కొట్టు అంటాడు.
నేను అన్నాను, అయ్యా కొట్టు అనేది ద్వితీయ భక్తి రావాలి, నువ్వు చతుర్థి వాడుతున్నావు అంటే, సార్ మీరు పక్కన పెట్టండి మీ లింగ్విస్టిక్స్ కానీ సార్ అంటాడు. ఏమి రహస్యం అంటే కొట్టు అనే పదానికి అక్కడ అర్థము తాకించు. నాకు ఏది ఇట్లా మాట్లాడుతున్నాడని అర్థమైంది. నాయన ఇది తాకించు. చతుర్థి భక్తి అనేటప్పటికీ పర్వాలా, రిసీవర్. ద్వితీయ సో దాన్ని పైన ఇంకోటి బాగా హిందీ ఉర్దూ అలవాటు ఇప్పుడు అయినప్పుడు ఫ్రమ్ ఆదిలాబాద్ మా ఫ్రెండ్ ఉన్నాడు, బట్ ఆయన మాతృభాష మరాఠీ. అతనికి తిట్టాను ఏదో అన్నాడు, ఎవరన్నా ఆదిలాబాద్ మరాఠీ మొదట ఠీక్. అతన్ని తిట్టు, అతనిని. అందువల్ల మనం దేన్ని తప్పు పట్టకూడదు, దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అర్థం చేసుకోవాలి. ఈ అసలు ఒక్కోసారి చెప్తుంటా, భార్యాభర్తల్లో ఘర్షణ వచ్చింది ఇద్దరికంటే మీరేమనుకోకండి, ఇద్దరిలో ఒక్కరు కూడా తెలివిగల కాదు. మీరు అనొచ్చు ఇదేందని. తెలివిగల వాళ్ళు ఒక్కరైనా అవతలి వాళ్ళ కోపాన్ని చూసి గమ్ముకుంటారు. తెలివిగల వాడు నేను మొగుడిని, నేను పెళ్ళాన్ని, ఇతను ఎందుకు అరుస్తున్నాడు చూద్దాం కాసేపు, ఈమె ఎందుకు అరుస్తుంది చూద్దాం కాసేపు. నేను లక్నో వెళ్ళాను 3 years. మా వైస్ ఛాన్సలర్ పో నీకు హిందీ వచ్చు పో అనుకున్నా. వైస్ ఛాన్సలర్ గారు చెప్పినప్పుడు పోకపోతే హౌ కెన్ యూ రన్ ది యూనివర్సిటీ? ఇది లేకపోయినా నా చిన్న కూతురికి జ్వరం ఏదో వస్తే జాబ్ రాసింది, మా ఆవిడ కోపం వచ్చింది. మీరు మీ వైస్ ఛాన్సలర్ చెప్పాడని చెప్పి ఇక్కడికి వచ్చాము, అక్కడ బిడ్డకు జ్వరంగా ఉంది, బై అని తిట్టదు సుమి. తన బాధ వ్యక్తం చేసింది. ఒక 5 నిమిషాలు వాయించింది. ఆ బాధ వాయింపే, అంతకని ఇంకేమన్నా పాపం, చాలా వండర్ఫుల్ వైఫ్. గమ్మున్నా నేను. 3 నెలల తర్వాత, ఏమండి మన అదృష్టం, మనం లక్నో వచ్చాం, ఏమైందన్నా, మన ఇటీవల కాశీకి పోయిచ్చామా, మధుర పోయిచ్చామా, ఇప్పుడు హరిద్వార్ పోతున్నావా, మన అదృష్టం. నేను అన్నా, డార్లింగ్ ఎంత పని చేశావు, 3 months కింద ఇష్టం చెట్టు వాయిస్తేవి, ఇప్పుడు అది స్మార్ట్నెస్. ఎ స్మార్ట్ హస్బెండ్ విల్ నాట్ క్వారల్, ఎ స్మార్ట్ వైఫ్ నాట్ క్వారల్. నేను మొగుడ్లండి, ఏం మొగుడైతే, తెలివి తక్కువడైతే తగులాడు, తెలివిగల్లోడైతే ఒక చిన్న పడిచి గమ్ము కూర్చో. మెనీ ఇంటెలిజెంట్ వైఫ్స్ దే టాలరేట్ అవర్ ఫూలిష్నెస్, దే కీప్ క్వైట్, హ్యాపీ లైఫ్. చాలా మంది ఫ్యామిలీస్ హ్యాపీ అంటే వైఫ్స్ ఆర్ హ్యాపీ, వైఫ్స్ ఆర్ ఇంటెలిజెంట్. వీడు పిచ్చిగా ఆడుతాడు, ఏది పిచ్చోళ్ళే, అరగంట తర్వాత నోరు మూసుకుని నా చుట్టూ దాచేస్తాడు, నాకు తెలుసు. తెలివి తక్కువ అయితేనే మనం తగులాడతామండి. బలవంతుడు ధైర్యవంతుడు అనవసరం తగులాడ్డు. పిరికివాడులా నేను గమ్ము ఉంటే పిరికోడు అనుకుంటారు అని చెప్పి తగులాడతాడు. చూసారా, గమ్ముగుంటే చాలా మంది వాడదు, ఊరుకుంటే. నేను గమ్ముంటే నేను ఏం చేయగలను. నేను చూసా ఒకసారి బెజవాడ గోపాల్ రెడ్డి, ఆవంచర్ల గంగాధరరావు, అంతా నెల్లూరు, అందరూ శుభ్రంగా ఉన్నాము, ఉండినాము, ఉన్నాము. బెజవాడ గోపాల్ రెడ్డి కానీ, ఆవంచర్లు కానీ, ప్రకాశం కానీ, మా భాషే, ఉన్నాను. అది మనం గుర్తించాల. ఏ భాషగా, ఏ మాండలికానికి ఆ మాండలికాన్ని మనం గుర్తించాల. అర్థంగా తమాషా, మన చేకూరు రామారావు గారు చాలా వ్యాసాలు రాశాడు కదా, పరివర్తన వ్యాకరణం. మారకం అంటే ఏమిటి? వస్తువులను మారకం వేస్తాం కదా, అలాగే డెత్ అని మీనింగ్ ఉంది అస్ట్రాలజీలో. ఒకరోజు నేను మా నాయన సీతాఫలంలో అస్ట్రాలజీ దగ్గర పోయి, మా నాయన మా పెద్దవాడికి 45 మార్కు ఉందా చూడండి అంటున్నాడు. బయటకు వచ్చిన తర్వాత మేము అప్ప అంటాం. అప్ప ఏంది అంత పెద్ద మాటను అంత సులభంగా పడారంటే, అక్కడికి సైన్స్ నాయన, కొడుకు తమ్ముడు ఏముండదు, మారకం అనేది సైంటిఫిక్ టర్మ్. దాంట్లో మా వాడేమో చచ్చిపోతాడు అడిగితే బాధ, మారకం ఉందా చూస్తావు, సైన్స్ అది. సో దట్ ఈస్ రిజిస్టర్ ఆఫ్ అస్ట్రాలజీలో. ఐ వాజ్ టేకింగ్ టు లుక్ ఫర్, మనవాడు చేకూరు రామారావు ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటాడు, పరివర్తన.
అదా అస్ట్రాలజీలో ఒక గదిలో నుంచి ఉండవలసిన గ్రహం ఇంకో గదిలోకి, ఇంకో గ్రహం నుంచి ఉంది అటు ఉంటే దాన్ని కూడా పరివర్తన అనేది అంటారు. అబ్బా ఒకసారి రాసిన ఆ అస్ట్రాలజీలో పరివర్తన, చేకూరి రామారావు చేతిలో పరివర్తన, డిఫరెంట్ రిజిస్టర్స్. రెండు కరెక్టే, రిజిస్టర్స్ వేరు. అది భాషను తెలుసుకోవాలంటే ఇదే తమాషా. వీడు అదే మాట అంటాడు, చదివే బ్యాక్గ్రౌండ్ తెలుగు నుంచి ఇంగ్లీషు, ఇంగ్లీష్ నుంచి హిందీ, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అన్నీ చేయగలిగినప్పుడే యూఆర్ డూయింగ్ జస్టిస్. అయిపోయిందా? అసలు భాష తెలుసు అనే దాంట్లో మాకు ఇంగ్లీష్ వాళ్ళు పాఠం చెప్పే దాంట్లో ఉంటారు 4 స్కిల్స్ అంటారు, విచ్ ఈజ్ నాన్ సెన్స్. లిసనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు. చాలా సింపుల్గా ఉంది. అటు కాదు అసలు లైఫ్. నేను ఇంగ్లీషును రెండవ భాషగా నేర్చుకునేటప్పుడు తెలుగుకు ఇంగ్లీషుకు ఉన్న బాంధవ్యాన్ని పూర్తిగా వాడుకోవాలి కదండి. దీన్ని చూసి అడిపోయి బొమ్మేసి ఖవ్ అంటే ఆవు కాదు, ఆవు అనేది వాడికి తెలుసు. అబ్బాయిలు ఆవుని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసు, ఇదే ఖవ్. యు గో ఫ్రమ్ ఆవు టు ఖవ్, నాట్ ఖవ్ టు ఆవు. నేను ఎందుకని చెప్తుంటా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కాదు, రివర్సో ట్రాన్స్లేషన్ గ్రామర్ మెథడ్. ఇది వాడుకున్నా ఒకసారి క్లాస్లో పాఠం చెప్తున్నా. నేను కాస్త ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఒకదారిని కౌంటర్ ఎగ్జాంపుల్స్ గుర్తుంటా. ఎప్పుడు కూడా షీ స్లాప్డ్ హర్ హస్బెండ్ అంట. సార్ మగవాళ్ళకి బాధ, ఆడవాళ్ళ ఫోన్లేండి సార్, మేము ఎగ్జాంపుల్స్ చేయగలుగుతున్నాం. షీ స్లాప్డ్ హర్ హస్బెండ్ అంటే దట్ ఎగ్జాంపుల్ విల్ రిమైన్ హియర్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం వక్రోక్తి అంటాం సంస్కృతంలో, ఆ వక్రత ఉంటే కానీ ఎగ్జాంపుల్ ఎక్కదు లోపలి. మన విద్యానగర్లో ఎక్కడున్న విద్యానగర్లో ఫ్లైఓవర్ చాలా సంవత్సరాలు పట్టింది కంప్లీట్ చేయడానికి. అవన్న బోర్డు మీద రాశారు, దిస్ ఫ్లైఓవర్ has been being built for the last many years అని రాశారు. వెంటనే ఒక పంతులు, అందరు లెక్చరర్స్ ఇన్ ఇంగ్లీష్, రిఫ్రెషర్ కోర్సు. వాట్ ఈస్ దట్ సార్, హౌ కెన్ ఇట్ బి, ఇట్స్ నాట్ రైట్. ఏందమ్మా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్యాసివ్కు దానికి ప్యాసివ్ ఉండదు సార్. అమ్మా మేము ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాం లింగ్విస్టిక్స్లో. దిస్ ఇస్ ఏ కాపీ ఆఫ్ అనదర్ సెంటెన్స్ బై హాలిడే. హాలిడే గారి సెంటెన్స్ సార్, దిస్ గజీబో హ్యాస్ బీయింగ్ బిల్ట్ ఫర్ ది లాస్ట్ మెనీ ఇయర్స్. దాన్ని నేను ఫ్లైఓవర్ పెట్టాను, నా సెంటెన్స్ కాదు తల్లి. కానీ ఆయన చేసిన ఎట్ట సార్. అప్పుడు అన్న అమ్మ ఇంకో సెంటెన్స్ చెప్పారు, ఇది మీకు కూడా చాలా సమస్య. ఇఫ్ ఐ కేమ్ దేర్ టుమారో అట్ 5 o'clock, if I came there tomorrow at 5 o'clock, would it be all right? కేమ్ వస్తే వుడ్ రావాలా, టెన్స్ కాంకార్డ్. వెంటనే ఏం సార్ టుమారో పెట్టి కేమైంది. అవునమ్మా, తెలుగులో నేను రేపు సాయంత్రం 5 గంటలకు వచ్చాననుకోండి, కరెక్టేనా? అది కరెక్టే సార్. మరి ఇంగ్లీష్ తెలుగులో కరెక్ట్ అయితే ఇంగ్లీష్ ఎందుకు కాదమ్మా? హైపోథెటికల్ సార్. కరెక్టే సార్ అంటే ఏంది? కష్టమైన సూత్రం చెప్పేటప్పుడు తెలుగు తీసుకో, వండర్ఫుల్, బాగా ఎక్కిపోతుంది తలకో. మా బావకుడు కెమిస్ట్రీ లెక్చర్ ఉండేవాడు, ఇక్కడ వివేకవర్ధన్లో 1 year ఉన్నాడు. చదువుతున్నాడు లెక్చరు. బావా ఆ పదం మేము చదువుతున్నా, ఏంది మేము ఆ పదం ఆ మీనింగ్ నాకు తెలియదు, మా టీచర్లకు తెలియదు, పుస్తకంలో ఉంది కొడుతున్నాను, గ్లాస్లో పోయి చెప్తాను, పిల్లలకి అర్థం కాదు అంతే అన్నాడు. అయితే పివి నరసింహరావు గారు మంచి పని చేశారు, తెలుగు మీడియం తెచ్చారు బీఎస్సీలో కూడా. రే బావా ఇప్పుడు ఎలా ఉందిరా అంటే, బిల్ల కష్టంగా ఉందిరా, ఏం లేని పని చేసి ఏమైందన్న, వాళ్ళకి అర్థమవుతుంది, ప్రశ్నలు అడుగుతున్నారు. ఐఎమ్ కోటింగ్ మా బావా మానంత కొడుకు.
చావుకుదురా, వాళ్ళకి అర్థమవుతుంది, క్వశ్చన్ అడుగుతారు. ఇంగ్లీష్ నాకు అర్థం కాదు, వాడికి అర్థం కాదు, క్వశ్చన్ అడగరు. దిస్ ఈజ్ క్రూషల్. పివి గారు మేధావి, కావాలి తెలుగు మీడియం తెచ్చాడు, గ్రాడ్యుయేట్ లేదు, అర్థం కావాలి. అది చాలామంది ఈ పాలిటీషియన్స్ పెద్ద చావు. పునాది భాషలోనే ఫౌండేషన్ అంతా స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు నిలుస్తుంది. అయిపోయిందా? సో కేవలం ఇది కాదు, ట్రాన్స్లేషన్ తీసుకోవాలి మనసులోకి. తర్వాత కొందరు ఏమనుకోవద్దు, కొందరు మాట్లాడితే మనం ఆనందంగా వింటాం, కొందరు మాట్లాడితే వినలేము. ఎందుకని? ఉచ్చారణ చక్కగా ఉండాలి, అది పక్కన పెట్టు. వాళ్ళు మాట్లాడే విషయంలో ఆసక్తికరమైన వస్తువు ఉండాలి. అదే కాదు, వాక్యాలు సమంగా ఉండాలి, లింక్ ఉండాలి, ఐక్యత ఉండాలి, సంయోగత ఉండాలి. ఇంగ్లీష్లో కొహీజన్ అంటారు, కొహిరెన్స్ అంటారు, ఏదో కర్మ. అది మనసులో పెట్టుకుని తెలుగులో వేస్తున్నారు. బట్ తెలుగులో ఉంది ఇది, ఐక్యత అనే మాట, సంయోగత అనే మాట కాదు నాన్న. యూనిటీ, క్లారిటీ, స్పష్టత. మన తెలుగులో చూద్దాం, మళ్ళీ ఇంగ్లీష్కి పోతే ఎట్లా? సో మనం చెప్పేది మొదటి వాక్యం నుంచి రెండో వాక్యానికి లింక్ ఉండాలి. సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అవతలవాడికి ఏమర్థం అవుతుంది? అదేమిటయ్యా ఇందాకేం అట్టున్నా అంటే, ఆ పుస్తకంలో అట్టుందా, ఈ పుస్తకంలో ఉంటుంది, చదవమంట. అలా అంటే నేను నా స్టూడెంట్స్ చెప్తుంటా, నువ్వు ప్రతి చాప్టర్ తీసిస్తు రాసేటప్పుడు ప్రతి అధ్యాయంలో నీ ముద్ర ఉండాలా. అదేంటి సార్, నాకెవరు చెప్పలేదే, నేను చెప్తున్నా కదా, నీ ముద్ర ఉండాలా. నువ్వేం చేస్తున్నావు, వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్. పల్లెటూరిలో, అది పల్లెటూరులో పుట్టి పెరిగినోడికి అదృష్టం. బిఏ తర్వాత 1 year ఇంట్లో ఉన్నా కదా, వ్యవసాయం చేస్తాం. మా అమ్మ పొద్దున్నే పళ్ళు దొంగరానే లక్ష్మి అనేది. ఎవరు లక్ష్మి? ఎవరు? బర్రె, మనిషి కాదు. వెంటనే బర్రె వచ్చేది. ఆ దూడను వదిలిపెట్టి కాస్త తాగంగానే దూడని పంచి తగులాడేది కదా దూడ. అమ్మ చెప్పింది కదా. మా అమ్మ పాలు తీసేది. అబ్బయ్య కొడుకు, మేము అబ్బాయి అని పిలుస్తారు. గ్లాసు నిండా పచ్చి పాలు ఇచ్చేది. ఆ ఆనందం టౌనోడికి ఏం తెలుస్తుంది? ఉప్పల్ నుంచి వాడు 2-3 hours తర్వాత తీసుకొచ్చిన పాలు, ఆ టేస్ట్ వేరు. అప్పటికప్పుడు అది కాదు, ఏమంటారు? అవునా? అది పొంగుతుంటుంది ఆ పాలు, చక్కెరక్కర్లా. ఆ 1 year ఆ పాలు దాగి ఇసుకలో గంటలు చెప్పులు లేకుండా నడిచి 79 ఏట కూడా నేను కాస్త మాట్లాడగలుగుతున్నా అంటే ఆ పల్లెటూరి శక్తి నాది కాదు. నాకు ఆ పైన బర్రికి వేరే పనిలే. లక్ష్మి అంటే నువ్వేనా? నేరుగా వచ్చేదండి. లక్ష్మి పాలు దిగనంటే వెళ్ళిపోయేది. అసలు ఇటీవల దేర్ ఈజ్ బాగా డెప్త్ ఉన్నదమ్మా. యానిమల్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్ ఒకటి ఉన్నది, బర్డ్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్ ఉంది. మనకన్నా చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా తెలుసు, వాళ్ళకు చాలా కల్చర్ ఉంది. అమ్మా అరగంట అయిందా? ఇంకా కట్ చేయొచ్చు కదా. కానీ అందుకని వచ్చిన ఏం లే అన్నా, ఇప్పుడు డిస్కస్ టైం లేదు, మీకు చాలా మంది మాట్లాడాలి. వద్దు మాట్లాడనా ఇది. ఇప్పుడు ఈ కాంటెస్ట్, భాష కాంటెస్ట్, దేవర న్యాయం పంజాబ్ కాదు, హోల్ బీహార్ నుంచి ఉన్నది. ఇది దేవర్ అనే కాన్సెప్ట్ వేరు. సో నేను నన్ను అడిగితే, మనం ఏది చేసినా పునాది భాషను వీడకుండా, పరభాషను తిట్టకుండా, చక్కగా వాడుకుంటూ మనం ఎదగాలి, మన పిల్లల్ని ఎదగనివ్వాలి, ఆలోచనను, మన ప్రతిభను పెంచుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అమ్మా
అరగంట అయిందా చేయలేనేమో అని చెప్పి ముసలోని కదా గంగా ప్రవాహంలాగా సాగింది సార్. చాలా మీరు చెప్పిన భాషా విషయక విషయాలు, జీవితపరమైనటువంటి విషయాలు రెండూ కూడా మా విద్యార్థులకు చాలా ముఖ్యమైనవిగా నేను భావిస్తున్నాను. నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. భాషకి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, సంస్కృతి భాష మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి, ముఖ్యంగా స్ట్రెస్ అంటే మనం మామూలుగా ఏమంటే ఇప్పుడు అంతా స్ట్రెస్ అంటే వేరే అనుకుంటాం, అది కాదు. లింగ్విస్టిక్స్లో స్ట్రెస్ అంటే ఉన్న ఊనిక గురించి చాలా నిజంగా ఒక ఫొనెటిక్ క్లాస్ లాగానే ఉంది సార్ మాకు ఈరోజు. విద్యార్థులందరికీ కూడా చక్కగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మనం ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మీరు వచ్చి ఇంత చక్కటి ఉపన్యాసం మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పక్షాన, మా విశ్వవిద్యాలయం పక్షాన, భాషాభివృద్ధి పీఠం పక్షాన. భాషాభివృద్ధి పీఠం అంటే మా అధ్యాపకులు, విద్యార్థులు అందరూ సార్. మేము ఎప్పుడు దాని తరఫునే మేము చేస్తుంటాం ఇక్కడ కార్యక్రమాలు ఏవైనా కూడా. ఈరోజు ఇంకెవరైనా మన ఇతర భాషీయుల చేత కూడా మేము మాట్లాడించడం అనేది ఒక చిన్న సంప్రదాయం పెట్టుకున్నాం సార్. ఇప్పుడు ఎవరైనా తెలుగు కాకుండా మాట్లాడే వాళ్ళు ఒక నిమిషం లేదా 2 నిమిషాలు. కోయా ఎవరన్నా ఉన్నారా? గోర్బలి ఉన్నారులేండి. కోయా రావాల్సింది. సరే, తమిళ్, ఓకే, మరాఠీ చెప్పారు, చాలామంది పేర్లు ఇచ్చారు. సరే, ఉన్నారు సార్, వస్తామన్నారు, అందుకని ఇదో చూశాను. స్టూడెంట్ ఎవరు రాకపోయినట్టున్నారు. మేము ఎందుకు చెప్పామంటే అండి, ఇది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకునే ఒక చిన్న అవకాశం ఇస్తే మనం కూడా మన భారతదేశంలో ఉన్న మాటల్ని విన్ని గౌరవించినట్లుగా ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాం. మీ భాషలో మాట్లాడతారా? మీ భాషలో మాట్లాడండి, తెలుగులో కాదు, ఇంగ్లీష్లో కాదు. ఆయన చెప్తారు. ఇవ్వు. నా భాషలో మాట్లాడినా వద్దా? అందరికీ నమస్కారం. మేడం, నేను 2 భాషల్లో చెప్తాను మేడం. ఓకే. सेन राम राम, मार नाम नागेंद्र, डॉक्टर नागेंद्र. मारे तो PhD वेगी अब मैं PDF करो छो. मार प्रॉपर వచ్చేసి నల్గొండ జిల్లా మిర్యాలగూడ. తమిళ సేన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు కేరచుమా. అంటే చాలా పదాలు ఓవర్లాపింగ్ ఉన్నాయి మేడం. సో ఐ కాంట్ స్పీక్ ప్రాపర్ లంబాడి, ప్రాపర్ తెలుగు, ప్రాపర్ ఇంగ్లీష్. అంటే ఒక భాష ఇంకొక భాష అలా అయిపోవడం వల్ల, అంటే మేము పుట్టి పెరిగిన విధానాల వల్ల ఏ భాష మీద స్పష్టమైన అవగాహన, అంటే ఇక్కడ దాకా రీచ్ అయ్యాము సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సో తమిళ సేన బంజారా గోర్బోలి భాష తరఫున శుభాకాంక్షలు కేరచు. సో ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఈరోజు ప్రతి ఒక్కరి మాతృభాషా దినోత్సవం అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. మేబీ ఇది రాంగ్ అయి ఉండొచ్చు. ఎలా అంటే సార్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కాకుండా మాతృభాషల దినోత్సవం అంటే ఎలా ఉండేదో అనిపించింది. ఎస్ 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 సార్, ఎస్ సార్. అయితే మా మాతృభాష తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అంతే సార్. ನಂಗೆ ಕುರ್ರು ನಾನೊಂದು ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయరే. ఇది PhD స్కాలర్ను.
ఇటెంద గుంటలకు, తెమ్మివారకు, అన్నవారకు, అదేవిధంగా బెర్మంచుర్లకు, అదినేరు గుడక కుమ్ముడరే. ఈ సందర్భంగా అంతర్జాతీయ తాయి వాత దినోత్సవం సందర్భంగా అదినేరుకు మరో రక కుమ్ముడరే. వాత అద్దిని, కులవాత అద్దిని కూడా ఇవాను కుర్రదిని ఏది కూడా కెచ్చుకోకుండా పుట్టోడికేం ఎందుకు కారణం అనికే ఉండు తెలుగు ఆగొట్టు, అదేవిధంగా ఇంగ్లీష్ ఆగొట్టు అవకాశంగా ఎందుకోకానికి ఇక్కామో అత్తనే గుంటలద్దినికి ఎచ్చుంగయం కాబట్టి, ముందెద్దినికి ఎచ్చుంగయం కాబట్టి అవకాశంగా ఇల్లారు వాతకు ముంచూర్లు ఏదుడుక కులవాతనికి ఎచ్చంగోళ్ళ కులవాత పోగైదు. కులవాత ఈకేవేనానికే ఆ కులవాతకోకే ఎక్కువ పరిశోధన జరగవేను, రీసెర్చ్ జరగవేను. కులవాత గుంటలు స్కూల్ కోకోయి ఆ కులవాత కెచ్చుంగనికి అదే కులవాతకోక వాసతనికి ప్రయత్నం చేయనికే స్కూల్ కో కింద టీచర్లు ఆగొట్టు, యూనివర్సిటీకో కింద ప్రొఫెసర్స్ ఆగొట్టు ప్రోత్సాహం ಇಲ್ಲ. నేను నింటు కులవాత ఉట్టోర్స్కనే ఇంగ్లీష్ ఆరాకు, నేను నింటు కులవాత ఉట్టోర్స్కనే తెలుగుకోకు ప్రావీణ్యత ఇక్కాకు అనుసున్నాయి. అంటే నీవు నీ భాష వదిలిపెడితే ఇంగ్లీష్ వస్తుంది, నీవు నీ భాష వదిలిపెడితే తెలుగు వస్తుంది అని చెప్పడం వల్ల ఈ రెండు భాషల్లో కోసం తన మాతృభాషను వదులుకుంటున్నటువంటి పరిస్థితి. అతుకోకుండా దానికే ఈ కులవాత ఇందానికి కుర్రు కులవాతకోకు రాత ఇల్ల కాబట్టి, వాళ్ళ కుతురుదిల్ల కాబట్టి లిపిల్ల కాబట్టి ఆటోమేటిక్గా వాత తిని పోగైదు. వాత పొయ్యికేవేను అందుకే తెలుగు కనుక యూనివర్సిటీదో, తమిళ యూనివర్సిటీ ఎనిగేదో, కుర్రు కులవాత కొడుకోండు యూనివర్సిటీనికే అది పొయ్యికా, వాతలు పొయ్యికేవేనానికే యూనివర్సిటీకే ఏదో అనుకోండు డిపార్ట్మెంట్ సపరేట్ డిపార్ట్మెంట్ ఇక్కాను. మాతృ దినోత్సవం సందర్భంగా, తాయివాత దినోత్సవం సందర్భంగా నా డిమాండ్ చేయడానికే వాత ఏతుందాన పొయ్యికేవేనానికే అటు వాత ಒಂದು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಕ್ಕೇನು, ಆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಹೋಗು ಅದು ಕುಲವಾತಕ್ಕೆ ಹೋಗಿ రీసెర్చ్లు జరగవేను. ఆ కులవాత పొయ్యికేవేనానికి ఆ కులవాతకు ಹೋಗಿಂದಾನೆ అతిలి ప్రొఫెసర్లు ఇక్కాను. అప్పుడే ఆ కులవాత పొయ్యికారు. ఇంకొండు కులవాత ఎత్తేందు ఇంకొండు కులవాతకు సంబంధించిన ముంచూర్లందు అతిలి రీసెర్చ్ చేయడానికి అతిలింద జీవం పురుషంగనికే కష్టం ఆకు. అందుకోసమే రీసెర్చ్ చేయము, నేషనల్ ఇంటర్నేషనల్గా ఫండ్స్ తారాము, కానీ ఆ వాతలు మాత్రం పొయ్యికిరట్లే, ఆ వాత మాత్రం పొయ్యికిరట్లే. అది ఓగైదు వాత ఓగైదు అని రీసెర్చ్ చేయం కానీ వాత వెనుక పొయ్యి పిక్కేవేను, ఏ దాటి పొయ్యి పిక్కేవేను అంటే ఎట్లా బతికియాలి. భాష పోతుందని రీసెర్చ్ జరుగుతుంది, బాధ కలుగుతుంది, కానీ భాషను బతికించడం కోసం ఏం చేయాలనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందుకోసం నాకు ఈ అవకాశం సందర్భంగా నాకు ఈ అవకాశం తంద బెర్మంచుర్లకు అదినేరు కూడా మరొకసారి మరో రక కుమ్ముటు ఇక్కారు. థ్యాంక్ యూ. మీ భాష ఏంటి సార్? మీ భాషలో మాట్లాడు. అంతే కేసీఆర్ భాష. సార్ మామూలుగా ప్రతి సంవత్సరం మేము మాతృభాష దినోత్సవం రోజు ఒక ప్రతిజ్ఞ చేస్తాము. ప్రతిజ్ఞ నేను చదువుతాను, అందరూ కొంచెం సహకరించాల్సిందిగా. ప్రతిజ్ఞ లేచి నిలబడి నేను చెప్పినప్పుడు చెప్తే సరే. అన్ని వేళలా నా మాతృభాషని గౌరవిస్తానని, తోటి తెలుగువారితో తెలుగులో మాత్రమే మాట్లాడతానని, అవకాశం ఉన్న అన్ని సందర్భాలలో తెలుగు సంతకం చేస్తానని, నన్ను పరిచయం చేసుకునే సందర్భంలో నా పేరు
ఇతర వివరాలతో పాటు నా మాతృభాషను కూడా తప్పనిసరిగా వెల్లడిస్తానని అంతర్జాతీయ వేదికలపై మాట్లాడేటప్పుడు కనీసం ఒక్క వాక్యమైనా నా మాతృభాషలో మాట్లాడతానని, నా మాతృభాషకు అగౌరవాన్ని కలిగించే ఎలాంటి చర్యలనైనా ఖండిస్తానని, నా మాతృభాష అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అట్లాగే నా సోదర భాషలను కూడా గౌరవిస్తానని, భాషా సాంస్కృతిక పరమైన భిన్నత్వాన్ని కాపాడటానికి నా శాయశక్తులా పాటుపడతానని, వివిధ భాషలు మాట్లాడే వ్యక్తుల మధ్య సామరస్యం, సుహృద్భావం పాదుకొల్పడానికి సహకరిస్తానని, అల్పసంఖ్యాక భాషల అభివృద్ధికి తోడ్పడతానని, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ మాతృభాష ద్వారా విద్యను ఆర్జించడానికి అవసరమైన హక్కుల కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు మా భాషాభివృద్ధి పీఠంలో పనిచేస్తున్నటువంటి పాండేయ గారిని, ఆచార్య పాండేయ గారిని కృతజ్ఞతలు తెలియజేస్తుందా కోరుతున్నాను.